హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. ఇంకా నా బండి రివ్యూ ఇద్దామన్నట్టు వచ్చేసిన. 1 year అయిపోయింది బండి తీసుకొని. ఇప్పటికి జూలై 31st తీసుకొని ఉండే. జూలై 31st వచ్చేసింది. 1 year అయిపోయింది. ఈ వీడియో 1 year అయిపోయిన 4 daysకి తీస్తున్నా. ఇంకా ఇది మన టీవీఎస్ రైడర్ 125. ఇవాళ దీని ఫుల్ రివ్యూ చేద్దాం. నేను బండితోటి ఏమేమి ఫేస్ చేసిన, ఎట్లా అయింది నాకు ఈ 1 year జర్నీ బండితోటి అన్నది వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ మనం బండి స్క్రీన్ చూసుకున్నట్టయితే దీంట్లో అన్ని డిజిటల్ ఉంటాయి. ఆర్పిఎం మీటర్ ఉంటుంది, ఇంకా గేర్ ఇండికేషన్, న్యూట్రల్ గేర్ ఇండికేషన్ ఉంటుంది, టైం ఉంటుంది, స్పీడోమీటర్, ఔడోమీటర్. నా బండి 1 year అయిపోయింది కదా, 20,255 kilometers జరిగింది ఇప్పటివరకు. ఇంకా ట్రిప్ ఏమో బండి రేంజ్ ఎంత, ఇది ట్రిప్ బి బండి రేంజ్ ఎంత ఉన్నదని చూపెడుతుంది బండిలో ఉన్న ఫ్యూయల్ తోటి. ఇంకా యావరేజ్ ఎంత ఇస్తుందన్న చూపెడుతుంది. నాది 40 ఇస్తుంది యావరేజ్ నా బండి టీవీఎస్ రైడర్. ఇంకా అంతే. ఇది ఫ్యూయల్ ఇండికేషన్, ఫ్యూయల్ ఎంత ఉన్నది అనేసి ఇక్కడ పాయింట్స్ వస్తాయి. దాన్ని బట్టి ఫ్యూయల్ ఎంత ఉన్నది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 2 మోడ్లు ఉంటాయి, ఒకటి ఈకో మోడ్, ఒకటి పవర్ మోడ్. ఇక్కడ నార్మల్గా అయితే అన్ని బండ్లకి కిల్ స్విచ్ ఉంటుంది కదా, దీనికి పవర్ మోడ్, ఈకో మోడ్ అని స్విచ్ ఉంటుంది. ఇది ఉంది కదా ఈకో అని, ఇప్పుడు ఇది ఇటే స్విచ్ అయితే పవర్ మోడ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఈకో మోడ్ అంటే ఏం లేదు, ఈకో మోడ్ అంటే మన బండి ఒక 84 km/h స్పీడ్ వెళ్తుంది. పవర్ మోడ్లో పెడితే నేను పోయిందంతే బండి పైన 138 స్పీడ్ వెళ్ళిన. మరి అది మీ బండి ఎంత స్పీడ్ పోతుందో మనకు తెలియదు కదా. ఇంకా ముందు చూసుకున్నట్టయితే హెడ్ లైట్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తాయి. లుక్ కూడా మంచిగా ఉంటుంది బండి ఫ్రంట్ వ్యూ. ఇంకా ఈ నెంబర్ ప్లేట్ స్టాండ్ ఇదంతా నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నా. ఈ వైజర్, ఈ బంపర్ ఇట్లా ఇవన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అవుతా, అక్కడ నుంచి మీరు కావాలంటే తీసేసుకోవచ్చు టీవీఎస్ రైడర్ బండి ఉన్న వాళ్ళు. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఇది. దీని హ్యాండిల్ బార్ స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్, మన ట్రయంఫ్ స్ట్రీట్ ఫైటర్ ఉంటాయిగా ఆ టైప్ ఇచ్చారు. నాకైతే 125cc సెగ్మెంట్లో ఒక బెస్ట్ బైక్ అనేసి నేను చెప్తా. దీని ఇంజన్ సీసీ కెపాసిటీ వచ్చేసి 125. ఇది 1 year యూజ్ చేసిన తర్వాత నేను ఈ బంపర్ ఇట్లా ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో ఎక్స్ట్రా తీసేసుకున్నా. బంపర్, ఇంకా ఈ ఫాగ్ ల్యాంప్స్. బండి కింద పడ్డప్పుడల్లా ఇట్లా అయిపోయింది. కాకపోతే బాడీకి ఏం డ్యామేజ్ కాకుండా ఈ బంపర్ నాకు కవర్ ఇచ్చింది. మొత్తం ఇదైతే బండి ఓవరాల్ లుక్. బ్యాక్ సైడ్ ఏమో డ్రమ్ బ్రేక్, అలౌ వీల్స్ 2 కూడా. ఇంకా ఇది మన ఎగ్జాస్ట్. ఇదేమో బ్యాక్ సైడ్ లుక్ బండిది. దీనికి ఏంటంటే అడ్వాంటేజ్, మనకి బూట్ స్పేస్ ఇచ్చారు. బూట్ స్పేస్ ఎట్లుంటుందంటే చూపెడతా. ఇక్కడికి దీనికి బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఇటు రైట్ సైడ్ తిప్పితే ఓపెన్ అవుతుంది. ఇది సీట్ తీస్తే ఇట్లుంటుంది. నేను ఇందులో ఇంకా అన్ని డాక్యుమెంట్స్ ఇట్లా బండికి సంబంధించినవి పెట్టేసుకున్నా. ఏం పెట్టాలి, నార్మల్గా వర్షం ఇట్లా పడేటప్పుడే మన ఇందులో మొబైల్ ఇట్లా ఏదైనా క్యారీ చేయడానికి మంచిగా పనికి వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ సైడ్స్కి చూసుకున్నట్టయితే రైడర్ అన్న బ్యాడ్జింగ్ అని పడుతుంది. దీని సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్, అంటే సెంటర్ ఇస్తారు కదా ఆ సస్పెన్షన్. ఇంకా లేడీస్ కోసం ఫుట్ రేసర్ కూడా బండితోటే వస్తుంది, సపరేట్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెనకాలనేమో ఫోల్డబుల్ ఫుట్ రేసర్ ఉన్నది, రైడర్కి ఏమో ఫ్లెక్సిబుల్ ఉన్నది. ఇంకా ఇది 5 speed గేర్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఒకటి ముందుకి 4 వెనకాలకు ఉంటాయి. మళ్ళీ సైడ్ స్టాండ్ అయితే బండి ఆఫ్ అయిపోతుంది. స్టాండ్లో ఉన్నప్పుడు బండి స్టార్ట్ కాదు. ఇంకా బండి మనం రన్నింగ్లో ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకోనికి ఇక్కడ USB పోర్ట్ కూడా ఇచ్చిండు. దీంతో బండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బండి కాదు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీంతో. ఇంకా దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 liters. నాకైతే బండి యావరేజ్గా మైలేజ్ 45 నుంచి 55 మధ్యలో వస్తుంది. నేను
సిటీలో పోయినా కూడా, హైవేల పైన పోయినా కూడా. నేను బండి టాప్ స్పీడ్ తీసుకెళ్ళింది అయితే 138, అది కూడా 8 సైడ్ థర్డ్ వై డౌన్ ఉంటుంది, డౌన్గానే 138 పోయింది. ఇంకా నార్మల్గా రోడ్ పైన అయితే మ్యాక్స్ ఒక 118 స్పీడ్ పోయింది. చైనా ఓపెన్ టాప్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మన క్లీన్ చేసుకోవాలి. చైన్ స్ప్రే ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ ఫ్లెక్సిబుల్ కాదు ఇవి. ఈ ఇండికేటర్ అయితే నేను బండి తీసుకున్న 2 రోజులకి ఇరిగిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అవుతుంది. దీనికి ఏంటంటే సెల్ఫ్ మోటార్ ఇంజన్ లోపల ఇన్బిల్డ్ అయి ఉంటుంది. మనం స్టార్ట్ చేసినా కూడా సౌండ్ రాదు. ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ చేసినా కూడా నార్మల్గా అన్ని బండ్లకైతే సెల్ఫ్ స్టార్ట్ అయినప్పుడు కుస్ అన్న సౌండ్ వస్తుంది కదా, దీనికి అట్లా రాదు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హారన్ స్విచ్ ఉంటుంది. ఇది ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్. ఇది మన హై బీమ్ లో బీమ్ లైట్, ఇది పాసింగ్ది. నేను ఏం చేయించిన అంటే నాకు కొంచెం హ్యాండిల్ వైడ్ ఉండాలి అన్నట్టు నార్మల్గా కంపెనీ నుంచి వస్తా అంటే ఇట్ సైడ్ ఉంటుంది, నేను దీన్ని ఫ్రంట్కి పుష్ చేయించిన. నాకైతే బెటర్ అనిపించింది 125cc సెగ్మెంట్లు ఈ బండి. నాకు 125cc బండి లెక్కనే అనిపించాలి. ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా కదా, 1 year అయిపోయింది. దగ్గర మన ఒక 180cc 200cc బండి తోలుతున్న ఫీలే తప్ప 125cc అన్న ఫీల్ అయితే ఎప్పుడు లేదు నాకు. నేను కంటిన్యూస్గా దీన్ని 300 kilometers నాన్ స్టాప్ కొట్టినా, అయినా కూడా ఎక్కడ ట్రబుల్ ఇవ్వకుండా మంచిగా పోయింది. కాకపోతే నాకు ఒక్కసారి అంటే వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మైలేజ్ 30 ఇచ్చింది. అది నేను ఇంకా ఫస్ట్ టైం నా బండి అంత తక్కువ మైలేజ్ ఇచ్చిందంటే. ఇంకా అది ఒక్కటే నాకు. ఇంకొకటి ఏంటంటే ఈ మన గేర్ ఇండికేటర్ ఉంటుంది కదా, ఒక 6 months అయిపోయిన తర్వాత గేర్ ఇండికేషన్ ప్రాపర్ చూపెట్టట్లేదు. ఆ షోరూంలో కూడా అడిగిన, షోరూంలో అడిగితే షోరూమ్ వాళ్ళు అన్నారు కదా డస్ట్ పట్టి ఉంటుంది అట్లా ఇట్లా అని ఏదో చెప్తున్నారు. ఇక ఎక్కడైనా బయట మంచిగా చూపెట్టాలి. 5th సర్వీసింగ్ అయిపోయినాక నేను షోరూంలో సర్వీస్ చేయించట్లేను, కాస్ట్ ఎక్కువ పడిపోతుందని. ఇంకా ఈ వైజర్, ఈ నెంబర్ ప్లేట్, వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, కావాలంటే మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను ఇంకా అంటే బండి తీసుకునేటప్పుడు యూట్యూబ్లో దాంట్లో ఇలా రివ్యూస్ చూసినా, అందరు ఏమన్నారంటే గ్రౌండ్ క్లియరెన్స్ మంచిగా ఉన్నదని అంటారు. కాకపోతే నాకు అదొకటి మైనస్ పాయింట్ అనిపించింది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉన్నది బండి. చిన్న స్పీడ్ బ్రేకర్ల కాడ కూడా ఊకే కింద తాకుతుంది. అదొకటైతే డిఫాల్ట్ ఈ బండిలో నాకు తెలిసినంత వరకే. మిగతా అంతా ఈ బండి ఆరామ్సే ఇది ఈజీగా నడుతుంది. మీకు ఫ్యామిలీకైనా కూడా స్టూడెంట్స్కైనా కూడా మంచిగా ఉంటుంది, మంచి లుక్ తోటి ఉంటుంది. స్టూడెంట్స్కి నచ్చేటట్టు, ఫ్యామిలీకి కూడా సీటింగ్ కూడా కంఫర్ట్ ఉన్నది. దీంట్లో 2 వేరియంట్స్ వస్తాయి, ఒకటి సింగిల్ సీట్, ఇంకోటి స్లిప్ సీట్. ఇంకా నేను తీసుకునేటప్పుడే స్లిప్ సీట్కి ఇంకా అమౌంట్ ఎక్కువ ఉండే, కాకపోతే నాకు సింగిల్ సీట్ నచ్చిందని సింగిల్ సీట్ తీసేసుకున్నా. ఇందులో ఇంకోటి ఎక్స్ కనెక్ట్ అని ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ తోటి వస్తుంది. నేను తీసుకునేటప్పటికి ఆ బండి షోరూంలో అవైలబుల్ లేకుండే, నాకు అర్జెంట్ ఉండేది, ఇక ఇది తీసేసుకున్నా. ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం మనం. ఇది ఈకో మోడ్లో పెడుతుంది సౌండ్. ఇది ఇదేమో ఇప్పుడు పవర్ మోడ్లో సౌండ్. ఎగ్జాస్ట్ సౌండ్. నాకైతే ఓవరాల్గా బండి మంచిగా అనిపించింది. ద బెస్ట్ బైక్ ఇన్ 125cc సెగ్మెంట్. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నేను తీసుకునేటప్పుడు 1,20,000 ఉండే. నేనైతే ఈ బండి ఈఎంఐలో తీసుకున్నా. నాకు ఈఎంఐ తోటి 1,50,000 దాకా అట్లా పడుతుంది. ఇంకెవరైనా బండి తీసుకోవాలంటే 125ccలో చూస్తుంటే మాత్రం ద బెస్ట్ బైక్ అని నేనైతే చెప్తా. నాకైతే మంచిగా అనిపించింది. తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఏం ట్రబుల్ ఇవ్వలే. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.